వెరిఫికేషన్ కార్డు ఇస్తా ఉన్నారు. అది వాస్తవం కాదా? మరి ఇవన్నీ కూడా మళ్ళీ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంటది, మళ్ళీ ఇంటింటి సర్వే చేయాల్సిన అవసరం ఉంటది. అప్పుడు ప్రజాపాలన దరఖాస్తు తీసుకున్నారు, వాళ్ళు ఏది రాస్తే అదే తీసుకున్నారు, కానీ ఇంటింటి సర్వే చేయలేదు. వాస్తవంగా ఇంటికి వచ్చి ఏమున్నాయని చెప్పేసి చూసినాక మాత్రమే అప్పుడే వెరిఫికేషన్ కార్డు ఇవ్వాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అప్పుడు కోరుతా ఉన్నది. ఎందుకంటే అప్పుడు మాత్రమే సరైన లబ్ధిదారునికి రేషన్ అందే అవకాశం ఉంటుంది, లేకపోతే అది కూడా పక్కదారి పడతాయి. ఇప్పటికి మీరు చూస్తా ఉన్నారు, ఏదైతే రేషన్ బియ్యం తీసుకుంటా ఉన్నారు, తీసుకొని మళ్ళీ రేషన్ బియ్యం వండుకుంటలేదు, మళ్ళీ అది బయట బల్ల మీద కొట్టడానికి అమ్ముకుంటా ఉన్నారు. అంటే ఈ రకంగా రాష్ట్రం అంతా జరుగుతా ఉన్నది. అంటే అక్కడ తీసుకోవడం మళ్ళీ ఇంకో రేటుకి అమ్ముకోవడం. అందుకే నేను సరైన లబ్ధిదారులకు మాత్రమే రేషన్ కార్డు ఉండాలి, ఎవరు పడితే వాళ్ళకు రేషన్ కార్డు ఇవ్వకూడదని చెప్పేసి రేషన్ కార్డే ప్రామాణికం అని చెప్పేసి అన్నప్పుడు ఆ రేషన్ కార్డునే కరెక్ట్ విధినాలు నిబంధనలు విధించాలని చెప్పి ఆరోగ్యశ్రీ కార్డులు కూడా సపరేట్ ఇస్తాము, వాటి మీద కూడా మరి మీ ఫోటో ఉండాలని చెప్పేసి ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచడం జరిగింది. మరి ఆయుష్మాన్ భారత్ ఏదైతే ఉందో అది రాష్ట్రంలో అమలైతే కాదా? మరి ఆరోగ్యశ్రీ అంటున్నారు, మరి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యశ్రీ అంటున్నారా వీళ్ళు? ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా మాట్లాడలేదు. వారికి చెప్పాల్సిన విషయం చెప్తున్నారు తప్పించి క్లారిఫికేషన్ ఇవ్వట్లేదు. మళ్ళా కేంద్రం దగ్గరకు రిప్రజెంటేషన్ ఇస్తున్నారు, ఓకే మేము స్వాగతిస్తాం, ఎందుకంటే కేంద్రం నుంచి నిధులు రావాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారు అడగాల్సిన బాధ్యత ఉంటాయి కాబట్టి అడుగుతున్నారు. గతంలో ఏదైతే ఉందో కేసీఆర్ కూడా స్టార్టింగ్ లో అదే పని చేయడం జరిగింది. కానీ విషయం ఏంటంటే ఒంటెత్తు పోకడలు పోవడంతోనే ఇవాళ కేసీఆర్ యొక్క పతనం వేడికి స్టార్ట్ అయింది. అదే ఒంటెత్తు పోకడలు పోవద్దు, సమన్వయంతో కేంద్రంతో సమన్వయం పాటించాలి. ఇప్పుడు మన మిత్రుడు మాట్లాడడం జరిగింది, ఏదో బడ్జెట్ లో రాష్ట్రానికి ఏమి ఇవ్వాలి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో మరి కన్వర్కి ఏమి ఇచ్చారని నేను కన్వెన్షన్ మాట్లాడుతున్నా. ఎక్కడ కూడా బడ్జెట్ లో రాష్ట్రాల పేర్లు వినియోగించారండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో జిల్లాల పేర్లు వినియోగించారు, ఈ జిల్లాకి ఇంత ఈ జిల్లాకి అని చెప్పారండి. అది బడ్జెట్ అనేది అన్ని రాష్ట్రాలకు సమతుల్యంతో సమన్వయంతో బడ్జెట్ కేటాయిస్తారు. వివరంగా చెప్పాలంటే చెప్పేసి బడ్జెట్ మీద సపరేట్ డిబేట్ పెట్టండి, ఒక్కొక్క దాని మీద ఎంత కేటాయించారో నేను చెప్తా అండి. ఎందుకంటే మీరు గతంలో ఒక మీడియా ఛానల్ చూడడం జరిగింది, ఎంత బడ్జెట్ వచ్చిందని కూడా మొత్తం వివరంగా చెప్పడం జరిగింది. సపరేట్ ఒక డిబేట్ పెట్టండి, బడ్జెట్ మీద కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద డిబేట్ పెట్టండి, ప్రతి ఒక్క విషయం ఆధారాలతో సహా చెప్తా అండి. అన్న మీరు మాట్లాడలేదు ఒక నిమిషం ఆగండి. ఎందుకంటే మీరు బడ్జెట్ మీద మీరు తీసి కాబట్టి మాట్లాడతాయి. ఇవాళ సబ్జెక్ట్ రేషన్ కార్డు, అది రేషన్ కార్డుల గురించి మీరు విధి విధానాలు చెప్పాల్సిన బాధ్యత మీ విధి ఉంటుంది. బడ్జెట్ గురించి మాట్లాడకూడదంటే దానికి సపరేట్ డిబేట్ పెట్టుకుందాము, మాట్లాడుకుందాము. ఏ పథకం మీద ఎన్ని నిధులు వచ్చాయని చెప్పేసి నేను కూడా చెప్తాను. నేను ఇవాళ మనం ఇష్యూని పక్కదారి పట్టేయకుండా ఉండడానికి మనం ఇక్కడ ఉండలేము, ఇష్యూ పక్కదారి పట్టేద్దని చెప్పి కోరుతా ఉంటాను. ఇవాళ ఒక నిమిషం, రాష్ట్రంలో ఇవాళ మీరు తెల్ల రేషన్ కార్డు ఇస్తా అని చెప్పేసి అన్నారు. మరి రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయీస్ పరిస్థితి అండి, రిటైర్డ్ ఎంప్లాయీస్ కి వాళ్ళ ఎలాంటి జీతాలు లేవండి వాళ్ళకు. మరి వాళ్ళకి ఇస్తారా లేదా మీరు చెప్పిరా మరి రేషన్ కార్డు విషయంలో? అందుకే రేషన్ కార్డు విషయంలో ఫస్ట్ విధి విధానాలు ప్రకటించాక మీరు ఆర్డినెన్స్ పాస్ చేస్తారా, లేకపోతే కేబినెట్ సమావేశం పెట్టుకుంటారా? మీరు తొందర పెట్టుకుని తొందర అమలు చేయండి. ఇప్పటికీ దాదాపు 7-8 నెలలు అయితే ఉన్నది మీరు ప్రభుత్వంకి వచ్చి. 7-8 నెలల నుంచి కూడా ఒక ఫ్రీ బస్ ఒకటే కనబడతా ఉన్నది. ఆ 200 యూనిట్లు కూడా ఇంకా చాలా మందికి అందలే, ఇంతవరకు కూడా చాలా మంది ఇంకా అవసరం చుట్టూ తిరుగుతా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఎందుకు ఇంకా అర్థం కాని పరిస్థితి ఉంది. అందుకే నేను ఏమంటే మీరు ఏవైతే మీరు ప్రవేశపెట్టే పథకాలు ఏవైతే ఉన్నో అర్హులకు మాత్రం ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అర్హులకు ఇస్తే మేము కూడా స్వాగతిస్తాం, ఎందుకంటే రాష్ట్రంలో మేము కూడా భాగస్వామ్యం కాబట్టి. ఆ ఫ్రీ అనేది తీసేసి కొద్దిగా పేదవాళ్ళకు మాత్రమే, పేద రైతులు ఉంటారు కదండి, గ్రామాలకు వెళ్ళి పొద్దున ఏదైతే మనం కావులు అమ్ముకోవడం వాళ్ళకి మాత్రం ఇవ్వండి. కానీ ఎవరు పడితే ఇప్పుడు రోజు పొద్దున్నేసి ఉద్యోగులకు టీచర్స్ కానీ ఉద్యోగులకు వెళ్ళే వాళ్ళకి కూడా ఫ్రీ ఎక్కువ. ఎందుకంటే మీరు చెప్పారు బిలో పావర్టీ లైన్, మరి వాళ్ళు బిలో పావర్టీ లైన్ పిన్ అది కూడా పాటించమని చెప్పేసి చెప్పడుతున్నాను. ఎందుకంటే అది కూడా పాటించాలి. ఒకటి మహేందర్ గారు మేనిఫెస్టోలో అది పెట్టడం జరిగింది కాబట్టి దాన్ని రేపు అవసరమైతే మీరు ఇచ్చే అడ్వైస్ మీరు ఇవ్వండి మీ పార్టీ తరఫున. రేపు మహేంద్ర గారు ఏదో చెప్పదలుచుకున్నారు. ప్రకాష్ గారు చిన్న విషయం అండి, సంక్షేమ పథకాలు ఇవ్వాలని చెప్పేసి ఏ ప్రభుత్వం కోరుకుంటది. కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ఏదైతే ఉందో ఎలక్షన్ గెలవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడాలని చెప్పేసి వాళ్ళు ఏదైతే ఉందో మేము ఇంతమందికి ఇస్తామో విధి విధానాలు పెడతామని చెప్పేసి చెప్పలేదు. అంటే అన్ని ఇస్తామని చెప్పేసి ఒక విషయం చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఏమైతుంది, ఇప్పుడు మేము అవన్నీ అది చేసి మేము అప్పుడు కూడా చెప్పడం ఇప్పటికీ 6 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకపోయిన ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంతో 6 అభ్యవస్థ పథకాలే కాకుండా ఇంకా ఇది ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ అని చెప్పేసి, అదే విధంగా తెలంగాణ అమరులకు ఉద్యమకారులకు సంక్షేమ పథకం అని చెప్పేసి, అది టీఎస్ఆర్టీసీ వెల్ఫేర్ ఫండ్ అని ఇప్పుడు చాలా చెప్పడం జరిగింది. 400 మీరు అన్నట్టు 420 సంక్షేమ పథకాలు ఇవన్నీ అమలు చేయాలంటే వాస్తవంగా ఏంటంటే బిలో పావర్టీ లైన్ అమలు కావాలి. కానీ ఈ విషయాన్ని ఎలక్షన్ల ముందు ఎందుకు చెప్పకుండా ఎలక్షన్లకు పోయినారు అని చెప్పేసి ఇక్కడ మొదటి ప్రశ్న. అదే విధంగా ఇవాళ కేంద్రం చూడండి, కేంద్రం ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తుందో ఒక ఫామ్ నిన్నే చాలా ఒక విధి విధానాలు ఉంటాయి.
అందులో అప్లికేబుల్ ఆన్లైన్ మనం ఏదైతే సిఎస్ఐ సెంటర్లో పోయి అప్లై చేసుకున్నప్పుడే అక్కడనే ప్రాపర్ పర్సన్ మాత్రమే ఇవాళ సంక్షేమ పథకాలు ఉన్నాయి. అదే విధంగా గతంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇవాళ దళిత బంధు ఇవ్వడం జరిగింది. అసలు దళిత బంధు ఎవరింట కలిస్తుందండి? ఇవాళ ఏదైతే మన ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా దళిత బంధు ఇవ్వడం జరిగిందండి. ఐటీ పేమెంట్ చేసిన కూడా దళిత బంధు ఇవ్వడం జరిగిందండి. మేమేమంటే దళిత బంధు ఇవ్వండి, కానీ ఎవరికి ఇవ్వాలి? మరి పూరి గుడిసెలో ఉన్న వాళ్ళకు దళిత బంధు ఇవ్వాలి, వాళ్ళ ఉపాధి కోసానికి. ఇవాళ అందులో ప్రభుత్వ ఉద్యోగులకు కూడా దళిత బంధు ఇస్తామని చెప్పేసి స్వయాన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం జరిగింది. మేము ఏంటంటే ఎవరి సొమ్ము ఎవరికి దారిస్తాం, సొమ్ము ఎక్కడిది ఎవరికి దారదేస్తాం చెప్తున్నారు. ఇవాళ రాష్ట్రం ఎందుకు అప్పులో కొట్టిపోయిందంటే ఇట్లాంటి పిచ్చి పిచ్చి పథకాలు పెట్టి పిచ్చి పిచ్చిగా డబ్బులు ఖర్చు పెట్టడం వల్లనే ఇవాళ లేదండి మీరు ఈ రోజు అసెంబ్లీ సమావేశాలలో మా మాజీ మంత్రులు సోదర మా మాజీ మంత్రులు డబ్బు ఎందుకు అప్పు చేయబడ్డది, ఆ ఒక్క రూపాయి ఎక్కడ ఖర్చు చేయబడ్డదని చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. అవ్వండి, వినండి ఒక్క మాట. ఏ ప్రభుత్వమైనా కాంగ్రెస్ కానీ భారతీయ జనతా పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాలైనా కూడా సంక్షేమ పథకాలు పక్కదారి పట్టడానికి కారణం ఏంటి అంటే కింద ఉన్న అధికారులు దాని మీద సరిగ్గా నిగరాని లేనందుకు మాత్రమే అది పక్కదారి పడతాయి తప్పిస్తే సీఎం గారు కానీ క్యాబినెట్ కానీ చేయదండి. ఇది గమనించాలి. మూడోసారి ప్రభుత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఆ విధంగా మాట్లాడడం మంచిది కాదు, కరెక్ట్ కాదు. వాస్తవాలు కాదు, మేమేమంటున్నామంటే మీరు వాస్తవాలే మాట్లాడుతున్నారు, మేము కాదంటలేదు. పక్కదారి పట్టడానికి కారణాలు ఏంటి అంటే కింద ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సక్రమంగా అబ్జర్వేషన్ చేసి అందించాల్సిన వాళ్ళకు అందించకపోవడం అనేది పక్కదారి. మహేంద్ర గారు 6 లక్షల కోట్లు మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత 12 లక్షల కోట్లు అప్పులో కూరుకుపోతుంది. ఇవాళ మళ్ళీ ఇది నెత్తి మీద పెడతారు, మళ్ళీ రేట్లు వేస్తారు. ఇవాళ